చాలామందికి మనం గమనిస్తే అండి, చాలామందికి అడుగుతాను నేను, పెయిన్స్ ఉన్నాయని ఏజ్డ్ పీపుల్ వస్తుంటారు, యంగ్ పీపుల్ కూడా ఈ కాలంలో వచ్చినప్పుడు నేను ఏమడుగుతానంటే, నీ పెయిన్స్ ఏం చేస్తే తగ్గుతున్నాయి అంటాను. చాలామంది ఏం చెప్తారంటే, సార్ నా వేడి నీళ్ళతో స్నానం చేస్తే నా పెయిన్స్ తగ్గుతాయి అంట. మళ్ళీ అడుగుతా, ఏం చేస్తే పెరుగుతాయి అంటే, చాలామంది ఏం చేస్తారంటే, సార్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నా పెయిన్స్ పెరుగుతాయి అంటారనమాట. ఈ పెయిన్స్ పెరగడానికి తగ్గడానికి వాతావరణంతో చాలా లింక్ ఉందండి. ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉంటుందో పెయిన్స్ అనేవి పెరుగుతాయి, పెయిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఈ పెయిన్ ఎస్పెషల్లీ చలికాలంలో కనుక పెరిగితే, చలికాలంలో పెయిన్ పెరిగిందని ఎవరన్నా చెప్తే దానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. మేబీ మోకాలు నొప్పులు కావచ్చు, మడిమల నొప్పులు కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, హోల్ బాడీ కావచ్చు, చేతుల పెయిన్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి మనకు హోమియోపతిలో. ఈ మెడిసిన్స్ కానీ ఇస్తే చలి వల్ల పెరిగే పెయిన్స్ చాలా బాగా తగ్గుతాయి, ఎస్పెషల్లీ ఏజ్డ్ గ్రూప్ వాళ్ళకి. ఇవన్నీ ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, జీరో సైడ్ ఎఫెక్ట్స్తో మనం ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి ఈ మెడిసిన్స్ అన్నీ తీసుకుంటుంటారు. వీటన్నిటికంటే బెటర్గా హోమియోపతిలో ఈ చలి వల్ల పెరిగిపోయే పెయిన్స్ అనేవి బాగా తగ్గియచ్చు.